బాబాయ్ గారు నమస్తే. మీ పేరు? నా పేరు జయరాజ్ అండి. బాబాయ్ గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? బాగానే ఉందండి. బాగానే చేస్తున్నారు. నీళ్ళు అవి వదిలేరు, పంటలు అవి ఊడిచారు. బాగానే ఉంది. అన్న మాట ప్రకారం రైతులను ఆదుకుంటారని చెప్పారు చంద్రబాబు. ఆదుకుంటున్నారా? ఎందుకండి ఇప్పుడే కదండి వచ్చింది, ఆదుకుంటారండి. ఇప్పుడే కండి వచ్చింది, 2 నెలలు కూడా అవ్వలేదు కండి. 2 నెలల్లోనే పెన్షన్లు పెంచుతారని చెప్పి మాట ఇచ్చారు. ఇచ్చారండి. 7,000 కాడికి ఇచ్చారు, పెంచారు. 3 నెలలు కూడా కలిపి ఇచ్చారండి. 7,000 కాడికి ఇచ్చారు. పర్లేదండి, బాగానే ఉందండి. పేదల కోసం చంద్రబాబు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినప్పుడు అవి తీసేసారు. జగన్మోహన్ రెడ్డి తీసేసాడు, మళ్ళీ ఇప్పుడు ఏర్పాటు చేస్తా ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం? బాగుంటుందండి. లేని వాళ్ళు చక్కగా తలగా దండం తింటారండి. బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఉపయోగం అండి. మరి లేని వాళ్ళు ఉంటారండి. మరి వాళ్ళు బతకాలి కదండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మంచి పనులు చేస్తుంటే, 2 నెలల్లో ఇన్ని మంచి పనులు చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి అరాచకాలు పెరిగిపోయిన, దౌర్జన్యం పెరిగిపోయిన మాట్లాడు ఎంతవరకు నిజమంటారు? ఏండి అది అంతా కరెక్ట్ కదండి. ఇంతలోకి ఇంక 50 రోజులు అవ్వలేదు, ఇంకా అరాచకాలు ఇంకేముందండి ఇంతలోకే. మరి 50 రోజులు అట్టాగా అంటారండి. పదవి పోయిన అమాహం మీద అట్టాగా అంటారు. ఇప్పుడు మన దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి మీద మీ అభిప్రాయం? మంచివాడండి ఆయన. వెళ్తే అసలు మన మామూలుగా ఏదన్నా కోపతాపని ఏదన్నా అన్నాగానండి చేసి పెడతాడండి. ఉచ్చెలతో పంపిడు. కష్టమని ఆయన దగ్గరికి వెళ్తే అసలు పేద ఉన్నాడా లేనోడా అని కాకుండా ఖచ్చితంగా పని అయ్యిందో లేదు చూస్తారంట. అది నిజమేనా? నిజమేనండి, చేస్తారండి. వెళ్తే అసలు ఉచ్చెలతో పంపించరండి, చేస్తారు. అందరికి కూడా ఏదైనా ఆయన చేసి పెడతాడు. హాస్పిటల్ పని అవనండి, ఇళ్ల స్థలాలు అవనండి, ఇంట్లో అవనండి చేసి పెడతాడు. చింతమనేని ప్రభాకర్ గారు మాట ఇస్తే అది ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి అంటారు. అది నిజమేనా? నిజమేనండి. అసలు ఆయన మాట అంటే మటుకే కదా అయిపోయినట్టేనండి. అక్కడే మన మామూలుగా ఫోన్ తీయమని కొట్టేస్తాడండి ఎవరికైనా. అంతలా పని అయినా అయిపోద్దండి. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ కలయిక వల్ల ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతుంటారా? మరి చెందుద్ది కదండి. మరి చెందుద్దండి. ఎందుకంటే 5 సంవత్సరాలు వీళ్ళు ఏది చేయలేదు కదండి. ఒక రాజధాని లేదు అండి, ఒక పోలారం లేదు, ఏమీ లేదు. మరి ఇది మన మామూలుగా రాజధాని ఉంటాకి ఇల్లు కట్టుకోవాలి కానీ ముందర. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చేసాము, అన్నీ ఇచ్చేసామని అంటున్నాడు కదా, ఇవ్వలేదు? అప్పుడు ఇచ్చారండి, కొద్దిగా ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు కానీ కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తి అవ్వలేదు. ఇస్తాకి ఇచ్చారు ఇక్కడ కూడా, కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తి అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడి కళ నెరవేర్చేలాగా ఇల్లు పట్టాలు ఇస్తాకి రెడీ అవుతా ఉన్నారు. ఆగస్టు 15 నుండి ప్రారంభించడానికి రెడీగా ఉన్నారు. మీ అభిప్రాయం దానిపై? ఇస్తే మంచిదండి. అందరికీ లేనోళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు నేను కొనుక్కోలేను కండి. ఇప్పుడు 1 సెంటు 1.5 2 సెంట్లు ఇచ్చారండి, శుభ్రం కట్టుకుంటాను. అదే ఇప్పుడు నేను కొనాలంటే కొనలేం కదండి. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఆ చేత్తో ఇచ్చి చేత్తో లాగేసుకున్నారని చెప్పి వార్తలు వచ్చేది వరకు, అది ఎంతవరకు నిజమంటారు? మరి అంతేగానే మరి ఆటోలు 10,000 అన్నారు, మళ్ళీ కేసు అంటారు, అది అంటారు, ఇది అంటారు. మరి అది మామూలే కదండి. ఇప్పుడు రైతులను ఎక్కువగా ఆదుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారేనండి రైతులకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో మీ రైతులందరూ బాగానే ఉంటారంటారా? బాగుంటారండి, ఎప్పుడైనా బాగానే ఉంటారు. త్వరగా చూసాం కదండి, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసాంగా. మరి త్వరగా 2-3 పీరియడ్లు చేశాడు. మరి ఇప్పుడు మన 4వ పీరియడ్ అయ్యాడు. చేస్తాడనే నమ్మకం ఉందండి. ఓకే బాబు, థ్యాంక్ యూ. అన్నగారు నమస్తే అండి. మీ పేరండి? నా పేరు పల్లగాని వెంకటేశ్వరరావు అండి. మాది ఇక్కడే పక్కన అంకలగూడెం గ్రామం, పెదవేగి మండలం, దెందులూరు నియోజకవర్గం, ఏలూరు జిల్లా వాసినండి నేను. అన్నగారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ రకంగా ఉంది? చాలా అద్భుతంగా ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి మాలాంటి నిరుపేదలందరూ కూడా గుండె మీద చేసుకుని హ్యాపీగా బతకగలుగుతున్నారు. గత ప్రభుత్వంలో మేము లబ్ధి పొందింది ఏమీ లేదు. ఎప్పుడు లబ్ధి పొందడం విషయం పక్కన పెట్టి ఎప్పుడు కూడా భయాందోళనతో బతికేవాళ్ళం. ఏ క్షణంలో బయట ఎక్కడ తిరిగితే ఎటు నుంచి ఏ సిచ్యువేషన్ ఏదొచ్చి మీద పడుతుందా, ఎలా జరుగుద్ది అనేది చాలా భయాందోళనతో బతికేవండి. ఇప్పుడు అలాంటిది ఏమి లేదు. మాలాంటి పేదవాడికి చాలా హ్యాపీగా ఉంది. ఆయన ముందు భవిష్యత్తులో మంచి అవకాశాలు మాకు కల్పిస్తారని, చాలా హ్యాపీగా ఉండగలుగుతామని కూడా మేము చాలా ధైర్యంగా ఉంటున్నాం సార్. అన్నగారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలయికతో అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయల కేంద్రం నుండి తీసుకొచ్చారు. ఇది ఎలా చూడొచ్చు? చాలా అద్భుతమైనటువంటి ఇది విషయం అండి. చాలా ఆలోచించవలసిన విషయం కూడా. ఎలాంటి ప్రత్యేకతమైనటువంటి హోదా మాకు ఆంధ్రప్రదేశ్ కల్పించి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ,
మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చి మంచి సంకల్పంతో అమరావతి వర్క్ స్టార్ట్ చేసి గతంలో మన స్టేట్ వదిలిపెట్టి పక్కకి వెళ్ళి జాబుల గురించి ఎన్నుకునే పని లేకుండా మన సొంత స్టేట్లోనే మన వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించి మంచి గొప్పగా చేసే అవకాశాన్ని పైనుంచి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈ అవకాశాన్ని తేవడం అనేది చాలా గొప్ప విషయం అండి. మా ఏపీకి చాలా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజుల్లోనే ఇంత మంచి పరిపాలన అందిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ధర్నాలు చేసుకుంటూ దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అంటూ శాంతి భద్రతలు కరువని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేసి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకొస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది 100% తప్పండి. ఆయన పదవి పోయిన వ్యవహారంలో ఉండి ఆయనకి మైండ్ అప్సెట్, ఆయన ఏం మాట్లాడుతుందో ఆయనకి తెలియట్లేదు. అది 100% రాంగ్ అండి. రాష్ట్ర పరిపాలన అనేది అది కరెక్ట్ కాదు. ఈ కూటమి ప్రభుత్వం నడిచే విధానం చాలా కరెక్ట్ అండి. ఆయన ఇప్పుడు అంటున్నారు, మరి ఇంతకుముందు గత 5 ఏళ్ల ప్రభుత్వం ఆయన చేశారు, మరి ఏ రోజు ఇటువంటి నిధులు తెచ్చింది లేదు. పోలవరాన్ని పక్కన పెట్టేశారు, అమరావతిని పక్కన పెట్టేశారు, 3 రాజధానులు అన్నాడు. ఏ రాజధానిలో కూడా ఒక ఇటుక పిల్ల పెట్టింది లేదు. ఎంతసేపు ఆయన చేసిన ప్రభుత్వం వల్ల గొడవలు, అరాచకాలు, అన్యాయాలు, పేదవాడిని హింసపెట్టడమే తప్ప ఆయన చేసింది ఏమీ లేదండి. ఇలా నిర్ణయం తీసుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడతాం అనేది 100% తప్పండి. చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకి అన్న క్యాండిల్ దగ్గర భోజనం పెట్టేవారు. అయితే గత ప్రభుత్వంలో మొత్తం అన్న క్యాండిల్ తీశారు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీన్ని మీరు మనం ఎలా చూడొచ్చు? నెంబర్ 1 విషయం అండి, ఇవాళ పేద సాదా నిరుపేద అన్న వాళ్ళందరూ కూడా ఏ చిన్న విషయం మీద అయినా సరే పల్లెటూరు వెళ్తే సమయానికి చేతిలో మనీ ఉన్నా లేకపోయినా కూడా ఏ క్షణంలో ఎక్కడ ఏదో ఒక గూటికి చేరితే ఈ చుట్టుపక్కల వాళ్ళు తిరిగే సరౌండింగ్లో ఒక 5-6 కిలోమీటర్ల దగ్గరలో అన్న క్యాంటీన్ అనేది ఉండటం, ఆ 5 రూపాయలకి వాళ్ళు భోజనం చేసి కడుపు నింపుకోవడం అనేది చాలా నెంబర్ 1 ప్లస్ పాయింట్ అండి. అది ఈ మిగతావన్నీ పక్కన పెట్టండి, అన్న క్యాంటీన్ అనేది 100% 100% కరెక్ట్. తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారు. మన పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా చేస్తారు. అది నెంబర్ 1గా ఉపయోగపడుతుంది. ఒక పేదవాడికి, నిరుపేద వ్యక్తికి అన్న క్యాంటీన్ అనేది చాలా గొప్ప విషయం అండి. అలా చేసినందుకు మేము చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. చాలా మంచి పద్ధతి. చివరి ప్రశ్న అన్న, పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరి మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, పార్టీ కోసం కష్టపడితే అక్రమ కేసులు పెట్టారు కదా, ఈ కేసులను మీ మీద ఎత్తేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాన్ని మనం ఎలా చూడొచ్చండి? 100% వాస్తవం అండి. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకంటే ఇవాళ ఆయన చాలా ఎన్నో పడి ఉన్నారు, గమనించారు. ఒకనొక స్టేజ్లో ఆయన గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టినప్పుడు ఆయన చాలా లోతుగా దాని మీద పరిగణన చేశారు. ఎందుకంటే ఇవాళ సీఎం హోదాలో ఉన్న వాళ్ళకి, నాలాంటి వాడికి రక్షణ లేదు, నా పరిస్థితి ఎలా ఉంటే నా పార్టీ జెండా మోసి కష్టపడే కార్యకర్తల విషయం ఎలా ఏంటి, ఇటువంటి విషయాల్లో సఫర్ అవ్వకూడదు. వాళ్ళు చేసే ఒక 1 మంత్ ఫర్ జాబులు కావచ్చు, వ్యవసాయాలు కావచ్చు, లేబర్ పని కావచ్చు, ఏ పని చేసినా చేసే 4 రోజుల్లో, వారం రోజులు ఈ కేసులకి, కోర్టులకి, వాయిదాలకి తిరగడమే సరిపోతుంది. మరి అలాంటి విషయాల్లో వాళ్ళని మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి నా జెండా మోసినందుకు, ప్రభుత్వాన్ని వాళ్ళు నిలబెట్టించుకున్నందుకు, కష్టపడినందుకు ఖచ్చితంగా వాళ్ళకి నేను న్యాయం చేస్తానని ఆయన మంచి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ కేసులన్నీ రద్దు చేపిస్తా అన్నారు. ఖచ్చితంగా 100% చేస్తారండి ఆయన. అన్న, మన దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నారు. ప్రభాకర్ గారు ఎక్కడైనా సమస్య అని చెప్తే ఇమీడియట్గా వాళ్ళు పోయి ఆ సమస్య అక్కడికక్కడే పరిష్కారం చేస్తారని చెప్పి కొన్ని వార్తలు మాకు వినపండి. అది ఎంతవరకు నిజం అంటారు? 100% నిజమండి. ఒకవేళ పేషెంట్ దగ్గరికి అంబులెన్స్ అయినా స్లోగా వెళ్ళొద్దేమో కానీ ఆయన అంబులెన్స్ కంటే కూడా స్పీడ్గా ఉంటారండి. ఆయనకు ఉన్న మెయిన్ బ్రాండ్ అదేనండి, బ్రాండ్ అంబాసిడర్. చింతమనేని అంటే పేదవాడు అంటే చింతమనేని అండి, బ్రాండ్ అంబాసిడర్ అండి. చాలా బాగా చేస్తారు ఆయన అందుకే మళ్ళీ కావాలని మేము అందరం దగ్గరుండి గెలిపించుకున్నాం. ఇక ముందు చేసే వాటిలో కూడా ఆయన చాలా ఇదిగా ఫాలో అవుతారు, తప్పకుండా చేస్తారని చెప్పి మేము తెలియజేసుకున్నాం.